మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. మీరు 17 ఏళ్ళకి ఎలాగైతే జ్యోతిష్యం మొదలు పెట్టారో మీ అమ్మాయిని కూడా జ్యోతిష్యంలోకి దింపారు. 17కా ఇంకా ముందేనా? నేను 16కే దించాను. 16కి ఒక సంవత్సరం ఒక రికార్డ్. సంవత్సరం బిఫోర్ వచ్చింది. వండర్ఫుల్. స్త్రీలు జ్యోతిష్యానికి అర్హులా? చెప్పొచ్చు. అట్లా ఏం లేదండి, అట్లా ఏం లేదు. స్త్రీ పురుష భేదం నేను ఈ లేదు. సందర్భంగా చెప్తున్నాను, ఆ, ఇట్ ఈస్ ఎ ప్యూర్లీ సైన్స్ అండి. ఓకే. ఇట్ ఈస్ నాట్ రిలేట్ ద ఆస్ట్రాలజీ ఇస్ అ సబ్జెక్ట్ విచ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ఎ క్యాస్ట్ ఆర్ ఎ రిలీజన్ ఆర్ ఎ సెక్స్. ఓ, ఇది ఓకే. ఇది లింగ భేదంతో గాని, కులాలకు గాని, ఓకే. బ్రాహ్మడే జ్యోతిష్యం చెప్పాలని గాని ఓకే. ఏమీ లేదండి. ఓకే. ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. ఓకే. నేను ఇప్పటి వరకు 14 మందికి నేర్పించానండి. ఆ, ఆ ఓకే. 14 మందిలో కేవలం మా పాపతో పాటు ముగ్గురే బ్రాహ్మణులండి. ఉమ్, మిగతా వాళ్ళందరూ వేరే వేరే క్యాస్ట్. ఇది ఇంకా అద్భుతం. అట్లా ఏం లేదు, ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అనేది కూడా ఏం లేదు. అచ్చా, జ్యోతిష్యానికి కూడా బ్రాహ్మణే చెప్పాలని ఏం అలా లేదు. అలా ఏం లేదు. గురుగారు, ఇప్పుడు జ్యోతిష్యం అనగానే ప్రస్తుతానికి అయితే చిరంజీవి ప్లేస్ లో మా వేణుస్వామి గారు ఉంటారు. చిరంజీవి స్థాయిలో జ్యోతిష్యుడు అంటే ఇక వేణుస్వామి అన్నట్టుగా ఉంటది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఆయన గురించి మీ అంటే ఈ మధ్య కాలంలో ఆయన బాగా ట్రోల్ అవ్వడం అది జరిగింది కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? నేను నిర్మోహమాటంగా అయితే వేణుస్వామి గురించి చెప్తాను. ఆ, నాలాంటి ఎంతో మంది ఈ రోజు ఇట్లా వచ్చి ఒక ఇంటర్వ్యూస్ ఇస్తున్నాము అని అంటే దానికి కారణం వేణుస్వామి. వా, అలా డౌట్ ఏం లేదు. సూపర్. సరే, వ్యక్తిగతంగా ఆయనకి ఎంత సబ్జెక్ట్ ఉంది ఏందని నాకు తెలియదు. అవును. ఎందుకంటే మేమిద్దరం సెమినార్ అటెండ్ అవుతున్నాం, మేమిద్దరం పరస్పరంగా వాళ్ళని వాళ్ళు అవును. కలుసుకుంటేనో తన సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏందో నాకు అర్థమవుతుంది. అవును. లేదు, తను చెప్పినటువంటి విషయాల అంశాలలో అంతకుముందు బోర్డు మీద అట్లా అవును. బ్లాక్ బోర్డు మీద వేసి తను ఏదో కొన్ని పాయింట్స్ చెప్తూ ఉండేవాడు. అవును. దాన్ని బట్టి మనం అతని సబ్జెక్ట్ పూర్తిగా నిర్ధారణ చేయలేం. ఓకే. ఓకే. బట్ నేనేమంటున్నానంటే మాలాంటి ఎంతో మంది జ్యోతిష్యులకు ఆయన టార్చ్ బేరర్. ఆ, దీనిలో సూపర్. డౌట్ ఏం లేదు. సూపర్. ఎందుకంటే మేము ఇట్లా వెలుగులోకి రావాలనో లేదా నలుగురికి మేము చెప్పుకోవాలనో అనేటువంటి అంశము 100% ఆ రూట్స్ ఆయన వేసినవే. ఉమ్, ఎవరు చేసిలండి అంత ధైర్యంగా? రైట్. ఎవరు వచ్చి చెప్పిళ్ళు అసలు? ఆ ట్రోల్స్ని తట్టుకొని కూడా నిలబడి శబాష్ అని చెప్పని అనగలిగానంటే 100% వేణుస్వామిని అయితే నేను ఈ విషయంలో అయితే నేను సపోర్ట్ చేస్తాను. రైట్. చూడండి, ఆయన చెప్పినవి జరిగినాయి అనుకోండి. అవును. ఆయనకైనా పిలిచి ఏమైనా సన్మానాలు చేశారా? ఆయనకైనా బిరుదులు ఇచ్చిల్లా? ఆయనకైనా కిరీటాలు పెట్టారా? ఆయన వ్యక్తిగతంగా ఆయన ఏదో సబ్జెక్ట్ నాలెడ్జ్కి ఆయన చెప్పుకుంటున్నాడు. అవును. నచ్చితే చూడండి, నచ్చకపోతే లేదు. రైట్. బట్ ఆయన మీద నాకున్న వ్యక్తిగతమైన అభిప్రాయం అయితే ఆడు మగాడ్రా బుజ్జి. సూపర్. మా ఫీల్డ్ లో, మా ఫీల్డ్ పరంగా ఆడు మగాడ్రా బుజ్జి. అందుకే అన్న కదా, మీ ఫీల్డ్ లో చిరంజీవి ఆడు మగాడ్రా బుజ్జి అనేది బరాబర్ వేణుస్వామికి సూట్ అవుతుంది. సూపర్. సబ్జెక్ట్ వైజ్ గా నేను వేణుస్వామి సబ్జెక్ట్ ఉన్నోడు లేడని నేను చర్చ చేయలేదు. రైట్. బట్ ఏదైనా మేము నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఇట్లా ముందుకు వచ్చి చాలా యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ ఇవ్వాలన్నా, టాపిక్స్ చెప్పాలంటే మాత్రం దానికి ప్రధానమైనటువంటి కారణం వేణుస్వామి. సూపర్. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నా, నేను ఎవరైనా కానివ్వండి వేణుస్వామి తోటి ఇంకోళ్ళని పోలుస్తారు. అవును. మీరు రాసి పెట్టుకో. అంతేగా. ఎంత సబ్జెక్ట్ అని ఉండని అంటే క్రీస్తు శకము క్రీస్తు పూర్వం లాగా ఉంటది. మీరు ఏమని అనుకోండి, ఎంత పెద్ద జ్యోతిషులైనా ఎంత పెద్ద సిద్ధాంతికారైనా వేణుస్వామిని పక్కకు పెట్టే పోలుస్తారు. అవును. కాబట్టి ఈ విషయంలో మాత్రం నేను 100% మాకు రోడ్ వేసింది ఆయన్నే. అంతేలేండి. అవును. శుభం. ఒప్పుకున్నాను కూడా చాలా అది ఉండాలి, సంస్కారం ఉండాలి. 100% అండి. నేను సబ్జెక్ట్ అంటే నేను డెఫినెట్లీ కలుస్తా ఆయన. ఎప్పుడైనా ఇవాళ రేపు ఎప్పుడైనా నేను ఆయన కలుస్తా. కలిసి అయితే ఒకసారి టాపిక్ మీద చర్చ చేసుకుంటా కంపల్సరీ. బట్ మాకైతే మాలాంటి వాళ్ళకి రోడ్ అయితే వేసి పెట్టిండు ఆయన. కరెక్ట్. రైట్. ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం సినీ ఇండస్ట్రీలో. ఒకటి అల్లు అర్జున్ కావచ్చు, జానీ మాస్టర్, ఇట్లా చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి కదా. ఇవి ఎట్లా చూస్తారు మీరు ఈ ఇష్యూస్ ని? అంటే జనరల్ గా ఎప్పుడు నేను వీటి మీద మనసు పెట్టి పెద్ద ఆలోచన ఏంటంటే చేయలేదు. కానీ ఈ మధ్య కాలంలో మనసు ఒకటి బాగా కలత చెందిన విషయం ఏంటిదంటే జానీ మాస్టర్ విషయం. ఓకే. అసలు నేనే అసలు ఏదైనా ఇంటర్వ్యూలోనో లేకపోతే నేనే నాకున్న యూట్యూబ్ ఛానల్లో పెడదామని అనుకున్నా. అసలే నా టైం కొంచెం మంచిగా లేదు, కుంభరాశి జనరేషన్ నడుస్తుంది. మళ్ళా రాళ్ళని నా మీద అయితే నేనే తట్టుకుంటున్న భయానికి నేను వాస్తవంగా చెప్పలేదు. కానీ జానీ మాస్టర్ విషయంలో ఏంటంటే అంటే ఆయనకు దేనికి ఇచ్చిందండి అవార్డు? డాన్స్. ఆయనకు డాన్సరు బ్రహ్మాండంగా డాన్స్ చేసిండు అనే దాని అంశంలో ఆయనకి నేషనల్ అవార్డు ఇచ్చింది. ఆయన శ్రీరామచంద్రుడు, భార్గవ రాముడు, అయోధ్య రాముడు, ఈయన చాలా శీలవంతుడు, ఈయన గుణవంతుడు, ఈయన అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం కలిగిన వాడు, సకల గుణాభిరాముడు అని ఇచ్చారు అవార్డు. డాన్స్ కి ఇచ్చిళ్ళు. ఆ ఇచ్చిన అవార్డు డాన్స్ కి అనేది ఆలోచన చేయాలి. కానీ ఆయన మీద ఎలిగేషన్ వచ్చి ఆయన మీద ఏదో ఇచ్చి వస్తే
మీరు అది ఆపడం ఎక్కడదండి? తప్పది. అది ఎవరు రికమెండ్ చేస్తే అది ఆగిపోయిందో, లేదా ఆ కమిటీ మెంబర్స్ ఎందుకు ఆపిల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు జ్యూరీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు. బట్ నేను అనేది ఏంటంటే దేనికి ఇచ్చారు మీరు అవార్డు? సార్ ఈ లెక్కన అల్లు అర్జున్ కూడా ఆపేస్తారా? ఇప్పుడు అది ఆపినప్పుడు ఇది ఆపాలి కదా. ఓకే, ఇప్పుడు అది ఆపినప్పుడు ఇది ఆపాలి. అది కనీసం వ్యక్తిగతంగా ఒక ఇద్దరికి సంబంధించింది అయితే డైరెక్ట్ ప్రాణమే పోయింది కదా. అయితే దానికి కారణం అల్లు అర్జున్ అని చెప్పి అల్లు అర్జున్ కు ఇచ్చిన నేషనల్ అవార్డు తీసుకుంటారా? తప్పు కదా అది. అల్లు అర్జున్ కి ఇచ్చిన నేషనల్ అవార్డు ఏంది? అద్భుతమైన యాక్టింగ్, నిజంగా కూడా మెస్మరైజ్ చేసిండు, దానికి ఇచ్చిళ్ళు. జానీ మాస్టర్ కూడా మెస్మరైజ్ చేసి జాయిన్ చేసినందుకే కదా ఆయనకు అవార్డు ఇచ్చిళ్ళు. అవార్డు ఎట్లా రిటర్న్ తీసుకుంటారు? ఆయన దోషిగా తేలుతాడో లేకపోతే ఇంకేదైనా అయితే సెకండరీ ఇష్యూ. అది పూని ఒకవేళ కనుక దోషిగా తేలిచిన నాడు తీసుకోండి రిటర్న్. మీకు ఆ పవర్స్ అయితే ఉంటాయి కదా. అరే నువ్వు ఎలిగేషన్ వచ్చినంత మాత్రాన నేషనల్ అవార్డు తీసేసుకుంటారా? మనిషి పొట్ట కొడతారా అండి ఎవరన్నా? ఈపు మీద కొట్టాలండి, పొట్ట కొడతారా ఎవరన్నా? ఇప్పుడు ఆయన ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్ అయి ఉంటది. ఆయన మళ్ళీ వచ్చి ఇప్పుడు కొరియోగ్రఫీ చేయాలంటే ఆయన ఎంత మానసికంగా మెంటల్ గా ఎంత డిస్టర్బ్ అయి ఉంటాడు. నాకైతే అది కరెక్ట్ అని అనిపించలేదు. కరెక్ట్ అని అనిపించలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అంతే. ఇప్పుడు ఆయన కూడా ఏం డైరెక్ట్ గా వాళ్ళు చావండి ప్రపంచంలో ఎవరు కోరుకోరండి, ఎవరు కోరుకోరు. అదేదో యాక్సిడెంటల్ గా అట్లా జరిగిపోయింది, అందుకే దాని యాక్సిడెంట్ అంటారు కదా. తాత్కాలికంగా జరగలిగింది కదా యాక్సిడెంట్ అంటారు కదా. సో కాబట్టి ఇక్కడ ఈయన తప్పు లేదు, అక్కడ ఆయన తప్పు లేదు. వాస్తవం చెప్పాలి, నాకు ఇది ఒక్కటి నాకు కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ని చూసి మీరు అవార్డు ఇవ్వలేదు నేషనల్ అవార్డు. అల్లు అర్జున్ కి ఎట్లయితే యాక్టింగ్ కి ఇచ్చారో జానీ మాస్టర్ విషయంలో చాలా విషయాలు తొందరపాటు జరిగింది. అంటే భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకున్నారు చాలా విషయాల్లో. ఆయన విషయంలో కొన్ని తప్పులు అయితే జరిగాయి, దాంట్లో ఇదొకటి. నేను కూడా సరే ఒక్కసారి పేర్లు నేను తీయలేను కానీ ఎంతో మంది రాజకీయ నాయకులకి, ఎంతో మంది పారిశ్రామికవేత్తలకి డాక్టరేట్స్ బహుకరించారు కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళు మరి అయినోళ్ళు లేరా? విజయ్ మాల్యాకు డాక్టరేట్ ఇచ్చిళ్ళు. విజయ్ మాల్యా దేశం నుంచే వెళ్ళిపోయిండు. ఒక రకంగా చెప్పాలంటే ద్రోహం చేసి వెళ్ళిపోయిండు అనుకోండి దేశానికి. ఒక రకంగా ఫైనాన్షియల్ గా నానా రకాలుగా ఇబ్బంది పడ్డాడు. డాక్టరేట్ అని తీసుకున్నారా? అట్లా మీరు చరిత్రలు తీయండి. ఓ డాక్టరేట్లు తీసుకుని కానీ సన్మానాలు పొందిన వాళ్ళు కానీ ఎంతమంది ఉన్నారో తీయండి. నేర చరిత్ర లేకుండానో లేకపోతే ఎలిగేషన్స్ లేకుండా ఉన్నోళ్ళే ఉన్నారా? కాంగ్రెస్ లో ఒక సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు, ఖచ్చితంగా 3-4 సంవత్సరాలకు ఒకసారి ఒక ఆడమతో ఆమె రిలేషన్షిప్ బయటపడుతూనే ఉంటది, ఆయన అట్లనే చేస్తూనే ఉంటాడు. ఆయనకు కూడా ఇచ్చారు, డాక్టరేట్స్ ఇచ్చారు ఆయనకు కూడా. తీసేసుకుంటారా? క్యారెక్టర్ కి నీ వృత్తికి సంబంధించిన దానికి అంటే అఫ్ కోర్స్ మంచి క్యారెక్టర్ ఉంటేనే మంచి వృత్తిలో రాణించాలి. నేనేం దీన్ని సపోర్ట్ చేసి ఇవ్వడం కరెక్ట్ అని నేను అనటం లేదు. అలా అని ఇవ్వకుండకపోవడం కూడా తప్పే. వెనక్కి తీసుకోవడం తప్పు. చాలా మీరు ఏం చేయాల్సింది ఏంటంటే ఈ అవార్డు మీకు ఇలాగే రిజర్వ్ చేసి ఉంటుందండి. మీ కోర్టు ఏదైనా నిర్ణయం చేసిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని పిలుచుకొని మీకు గౌరవించుకుంటామని ఒక మాట స్టేట్మెంట్ ఇవ్వాల్సింది. అది కరెక్ట్. అంతేగాని ఆ కోర్టులో నడుస్తూనే ఉన్నది, అది ఏంది తేలలేదు, ఆయన దోషిగా తేలలేదు, ఆయన క్యారెక్టర్ మీద వేసి పడేసి కథ ఆయన అవార్డు రిటర్న్ తీసుకున్నారు. అది ఎంతవరకు సబబండి?